వీడియో సీరియల్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇస్తాం డైరెక్ట్ ఎన్నికలుస్తామా ఇవ్వాలి కదా. ఈ అమ్మాయి పైసలు వచ్చింది అక్కడ. 찍어 కెమెరా. ఓకే చూసుకో ఇక్కడ చూసుకోదా నువ్వే వేసిన ఆడకరా. ఇప్పుడు ఓకే ఓకే అమ్మా తిరిగి నడకూడదు. ఇప్పుడు ఎవరైనా వస్తారు చూడండి ఇక్కడ 삼지 드린 김에 అది ఏ నెంబర్ చెప్పమ్మా. తప్పు చెప్పవుతుంది. సరే ఈ నెంబర్ చెప్పు. చెప్పు బ్లాక్ లైట్ ఆఫ్ కాదే. ఈ నెంబర్ ఏముందో చెప్పు. అక్కడ చెప్పాదు చెప్పు. నేను నేర్చుకోలేదు. ఓట్లు ట్రాన్స్ఫర్ చేశాను కదా సార్. ఫాలో చేస్తున్నావు. జస్ట్ అప్లికేషన్ ఫైల్ చేశాను. ఒక్క నిమిషం మేడం మీరు అటు చూడండి మేడం అటే ఉండండి. బాగా చేసి వాళ్ళు కొంచెం ఒక మేడం ఒక్క నిమిషం. ఓకే కార్యక్రమంలో భాగంగా మనం డిఫరెంట్ పబ్లిక్ని కూడా అంటే డిఫరెంట్ లేబుల్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ పర్టికులర్ యంగ్ ఓటర్స్ని వాళ్ళు నమోదు చేసుకుంటూ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము. నేను మనం రైస్ కాలేజీలో కలెక్టర్గా చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ చేస్తున్నాము. అట్లాగే మనం ఇప్పుడు మినీ స్టేడియంలో కూడా చేస్తూ ఉన్నాము. సో దీంట్లో భాగంగా ప్రజల్లో ముఖ్యంగా పర్టికులర్ యంగ్ ఓటర్స్లో అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు రాబోయే డెమోక్రసీలో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం. పేరు అర్చన, సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ. మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన దివ్యాంగులకి ఎలక్షన్ పైన అంటే వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడము, ఓటు ఉన్నవాళ్ళు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధానంపై అవగాహన చేయడమైనది. అలాగే ఓటు లేని వారికి ఈరోజు దివ్యాంగులందరికీ కూడా ఓటు హక్కు కలిగించే విధంగా ఈరోజు ఇక్కడ ఎన్రోల్ చేయడం జరిగింది. ఈరోజు మనకి గౌరవ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఓటు అనేది మనకి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశము, ఒక ఆస్తి అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన బంగారు భవిష్యత్తుని మనము మన ఓటు హక్కు ద్వారానే మనము నిర్ణయించుకోగలుగుతాము. ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి డబ్బులకి అలాగా అమ్ముడుపోకుండా మీ ఓటును మీకు నిజమైన నాయకుడికి ఓటు వేసుకొని మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని కోరుచున్నాను. ప్రతి ఒక్క దివ్యాంగులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మనకి ఒక స్పెషల్ యాప్ అనేది కూడా ఇచ్చారు. ఆ యాప్ కూడా చెప్తామన్నారు. ఆ యాప్లోనే మీ డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళే సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది గవర్నమెంట్ వారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ దివ్యాంగులు, జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. శ్రీనివాస్ రెడ్డి, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఇండియా అమరావతి శాఖ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను.
ఈరోజు ప్రభుత్వం వారు ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, జేసీ గారి ఆధ్వర్యంలో దివ్యాంగులకి ఒక ఓటు హక్కును ఎలా ఉపయోగించుకోవాలనే దాని మీద మా ఓటు హక్కు మేము నిజాయితీగా మేము సొంతగా మేము వచ్చి ఓటు వేసే విధంగా కూడా ఒక యాప్ ఇచ్చారు. ఆ యాప్లో కూడా మాకు చూపిస్తానని చెప్పారు కనుక ప్రభుత్వం వారికి మేము మా యూనియన్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా ఓటు హక్కు అనేది చాలా విలువైంది. ఆ ఓటుకి మేము అమ్ముడు పోకుండా దివ్యాంగులమైన మాకు 4% రిజర్వేషన్ ఉంది కాబట్టి మా ఓటు హక్కును మేము నిజాయితీగా మేము ఓటేసి మా ఓటు హక్కును మేము ఉపయోగించుకుంటాం. అదేవిధంగా ఓటు హక్కు అనేది ప్రజాప్రతినిధులకు, మన ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ, ఎంపీపీకి కానీ, జెడ్పీటీసీకి కానీ ఏదైనా సరే ఓటు హక్కు ఉంటేనే వారికి ఆ ప్రాధాన్యత అనేది ఉంటుంది. కనుక ఓటు హక్కు అనేది మాత్రం చాలా విలువైంది. దాన్ని ఎటువంటి అమ్ముడు పోకుండా నిజాయితీగా ఎవరైతే ప్రభుత్వానికి న్యాయబద్ధంగా పరిశీలన చేసి మాకు